హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం. దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి వేలాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా మరి అనుకోని రీతిగా మరి ఈ ప్రాంతానికి ప్రభు నడిపించారు. మరి ఈరోజు పరిశుద్ధ పునరుద్ధాన దినం కనుక మరి ఆదివారం ఎక్కడ ఉన్నా మనం దేవుని సన్నిధిలో ఉండడం మన కర్తవ్యం, మన బాధ్యత. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు కదా, ప్రతి విశ్రాంతి దినమును మీరు తప్పక పాటించాలి. కనుక మరి ఈ రీతిగా మామయ్య గారు ఇప్పుడు కాకినాడలో పరిచయం చేస్తున్న విధానంలో మరి మామయ్య వాళ్ళ దగ్గరికి రావాలని మేము ఆశపడి ప్రభు సన్నిధికి రావడానికి దేవుడి కృప చూపించారు. నన్ను ప్రేమతో మరి నాకు ఇచ్చిన ఈ సమయమును బట్టి కూడా నేను మామయ్యకి మరి పాస్టమ్మ గారు అక్కకి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రేమ వందనములు. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? నేను తెలుసా? ఎవరు? నేను తెలుసా అని చెప్తున్నారు భలే అందరూ. ఎప్పుడు చూసారు నన్ను? ఇప్పుడే 2 నిమిషాలు అయిపోయింది. ఏంటండి, 2 సార్లు వచ్చాను. చాలా సంతోషం. మీ అందరినీ మళ్ళీ ఇలా ఇదిగా చూడటం చాలా సంతోషం. అయితే మరి సమయం చాలా అవుతుంది కనుక నాకున్న సమయంలోనే మరి ఆరాధన చేస్తున్నప్పుడే ప్రభు ఒక మాట నాకు జ్ఞాపకం చేశాడు. నిజమే, పాడిన రీతిగా అర్హత మనకు లేకపోయినా, ఈ యోగ్యత మనకు లేకపోయినా, పాపులము, నిర్దోషులము, నీచులము, దౌర్భాగ్యులము, దరిద్రులము, పెంట కుప్పల మీద ఉన్న మనలను ప్రభువు యోగ్యులుగా చేశాడు, అర్హులుగా చేశాడు. కేవలం ఆయన కృప మాత్రమే. హల్లెలూయా. మరొకసారి ప్రభు కృపను తలంచుకుంటూ ప్రభు కృప కొరకే ఎలుగెత్తి దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 2 మాటలు నేను వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేసి నా సమయాన్ని ముగిస్తాను. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనం, 148వ పేజీ నంబర్. అందరం కలిసి చదువుకుందాం. ఏలయనగా మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి మాట అర్థమైందో అర్థం అవ్వలేదో నాకు తెలియదు, కానీ ప్రభు చాలా శ్రేష్టమైన వాగ్దానం. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడిన ప్రతి మాట కూడా పేతురు భక్తుడు చెప్తాడు, అమూల్యములు అత్యధికములైన వాగ్దానాలట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకు అత్యధికములైన వాగ్దానాలు నీ కొరకు నా కొరకు ప్రభు చేసి ఉంటుండగా, దానిలో ఈరోజు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్న ఒక మంచి శ్రేష్టమైన మాట, శ్రేష్టమైన వాగ్దానం ఏంటంటే, మన దేవుడు, ఇశ్రాయేలీల దేవుడు మనము మొర్ర పెట్టినప్పుడు మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ దేవుడు మరి ఏ జనమునకు సమీపముగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలా చెప్పుకుందాం. నేను మొర్ర పెట్టినప్పుడు నా దేవుడు నాకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ దేవుడు ఏ జనమునకు, ఏ వ్యక్తికి, ఏ మనిషికి సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనము మన జీవితంలో అనుకుంటూ ఉంటాము, మనకొచ్చిన కష్టమును బట్టి, మనకొచ్చిన ఇబ్బందులు బట్టి, మనకొచ్చిన సమస్యలను బట్టి నాకెవరున్నారు ఈ లోకంలో నేను చెప్పుకోవటానికి, నాకు సహాయం చేయటానికి, నా బాధను తీర్చడానికి, నా కష్టము తీర్చడానికి, నా మొర్ర వినటానికి, నా కష్టం వినటానికి, నా సమస్య వినటానికి నాకెవరున్నారు అని అనుకుంటామా లేదా అండి? అనుకున్నారా మీరు? నేను అనుకున్నాను. మనం అందరం అనుకుంటాం. నిజంగానే ఈ లోకంలో కూడా మనకి ఏమీ లేకపోతే మనతో ఎవ్వరు ఉండరు, మనకి ఎవ్వరు తోడుగా ఉండరు. కానీ ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు మొర్ర పెట్టినప్పుడు నేను నీకు సమీపముగా ఉంటాను. అలాగ ఉన్నట్టు, అలాగ సమీపముగా, అలాగ తోడుగా, నీడగా, ఆదరణగా నేను నీకు ఉన్నట్లుగా ఇంకే దేవుడు, ఏ జనములంటే లోకస్తులు ఎంతో మంది ఉన్నారు. లోకంలో ఎంతో మంది ఉన్నారు. అన్య దేవతలను, అన్య దేవుళ్లకు పూజిస్తున్నవారు, చెట్లకు, పుట్లకు దేవుడుగా పిలువబడి ఎంతో పూజలు పునస్కారాలు చేస్తున్నారు. వారి దేవుడు సమీపముగా లేడు, కానీ నేను మీకు సమీపముగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఎవరికి సమీపంగా ఉన్నాడంటే నిజముగా మొర్ర పెట్టే వారికి సమీపంగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం కీర్తనలో చదువుతాం, మనం ప్రార్థించినప్పుడు పదే పదే మనం జ్ఞాపకం చేసుకుంటాం ఏంటంటే, ఇదిగో ఆయనకు మొర్రపెట్టు వారికి ఆయన సమీపముగా ఉంటాడు, నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపముగా ఉంటాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నా అసలు ప్రార్థన చేస్తున్నామా? క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము ఇదిగో పక్షి పైకి ఎగరాలి అని అంటే పక్షికి ఏమి కావాలి? పాస్టర్ గారు చెప్తున్నారు, ఏం కావాలట? రెక్కలు కావాలి. ఒక రెక్క ఉంటే ఎగరగలదా పక్షి? 2 రెక్కలు కావాలి. అదేవిధంగా ఒక క్రైస్తవుడు ఇదిగో ఆయన ప్రార్థన చేసినప్పుడు, ఆయన మొర్ర పెట్టినప్పుడు ప్రభువు ఆయనకి ఉత్తరం ఇవ్వాలంటే, ప్రభువు ఆయన జీవితంలో కార్యం చేయాలంటే, ప్రభువు ఆయనని హెచ్చించాలంటే 2 రెక్కలు, 2 పనులు చేయాలి. అదేంటో తెలుసా? ప్రార్థన, వాక్యము. హల్లెలూయా. ప్రార్థనా జీవితం కలిగి ఉన్నామా? వాక్యాన్ని చదవగలుగుతున్నామా? ఈరోజు ఎంతమంది బైబిల్ చదివి చర్చకొచ్చారండి? ఎంతమంది చేతులు ఎత్తగలుగుతారు? అది ఒక పెద్ద ఆవిడ చెయ్యెత్తి చూపిస్తున్నారు. ఎంత పాస్టర్ గారు, దైవ సేవకురాలు చేయొద్దు. నేను కూడా దేవుని బలిపీఠం ముందు చెప్పగలను, నేను వేకునే లేచి వాక్యం చదువుకొని దేవుని సన్నిధికి వచ్చాను. ఎంతో మంది నేను చదివానని చెప్పి చేతులెత్తున్నాను. వారిని బట్టి ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దామా? హల్లెలూయా. అంటే చదవలేని వారిని నేను విమర్శ చేయట్లేదు, కానీ ఇదిగో నీవు కూడా నీ జీవితంలో కూడా ప్రభువు యొక్క సమీపత్వము, ప్రభువు యొక్క తోడు, ప్రభువు యొక్క కాపుదల, ప్రభువు యొక్క భద్రత, ప్రభువు యొక్క క్షేమము, ప్రభువిచ్చే ఆశీర్వాదము నీవు పొందుకోవాలంటే మనము కూడా నిజముగా మొర్రపెట్టు వారిగా ఉండాలి. హల్లెలూయా. ఆదివారం వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం కాదు, ఇదిగో నీకు అవసరమైనప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయటం కాదు, కానీ దినము నిత్యము తెగక విసుగక, ఇదిగో ప్రభువు శిష్యులతో చెప్తాడు కదా, నువ్వు శోధనలో ప్రవేశింపకుండానట్లు ఒక గడి అయిన నువ్వు మెలకువగుండి ప్రార్థన చేయలేవా? ప్రార్థన చేయగలుగుతున్నామా? వాక్యాన్ని చదవగలుగుతున్నామా? నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, నీవు నేను హెచ్చించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఆ ప్రార్థనా జీవితం కలిగి ఉంటే ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాము. హల్లెలూయా. ఒక చీఫ్ మినిస్టరే మీ ఇంటికి వస్తే మీకు ఎంత ఘనత, ఆశీర్వాదం అండి, అది ఎంత భాగ్యం అండి. మరి సాక్షాత్తు ఆ చీఫ్ మినిస్టర్, అంతెందుకులే, కార్పొరేటర్ మన ఇంటికి వస్తేనే మనం ఇక్కడ ఉండము. సాక్షాత్తు దేవాది దేవుడు, సకల సృష్టికర్త, సార్వభౌముడు, సర్వోన్నతుడు, మహోన్నతమైన స్థలములను నివసించువాడు, సమీపింపరాని తేజస్సులో వసించి అమరుడైన యేసయ్య మాట్లాడుతున్నాడు, నేను నీకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ జనానికి ఏ దేవుడు సమీపంగా లేడు. జ్ఞాపకం చేసుకున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నాకెవరున్నారు ఈ లోకములో, నా వారెవరూ లేరు అని నువ్వు అనుకొంచున్నావేమో, ఇంకా నా ప్రార్థనకు జవాబు రావటం లేదని నువ్వు అనుకొంచున్నావేమో, కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నిజముగా మొర్రపెట్టే అనుభవం, ఎడతెగక మొర్రపెట్టే అనుభవం, విసుగక మొర్రపెట్టే అనుభవం మనం కలిగి ఉంటే మన వెంట కృపాక్షేమములే మన వెంట వచ్చునుగాక. హల్లెలూయా. నేను ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, మరి పరిశుద్ధ గ్రంథములో కూడా దావీదు భక్తుడు, ఇంకా అనేక మంది భక్తులు, మన పితరులు ఎంతో 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 విశ్వాసముతో ప్రార్థన చేసి ఎన్నో జయములు పొందుకున్న వారు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నారు. హల్లెలూయా. దావీదుని గురించి మన జ్ఞాపకం, నేను ఇందాక ఆరాధన జరుగుతున్నప్పుడు ఒక మాట జ్ఞాపకం వచ్చింది. దావీదు రాజ్యం ఏలుతున్నప్పుడు శత్రువులు, అమాలేకీయులు, ఆ శత్రు సైన్యమంతా దండెత్తి వచ్చినప్పుడు దావీదు తన సైన్యాన్ని ఆధారం చేసుకోలేదు, దావీదు తనకున్న బలగాన్ని ఆధారం చేసుకోలేదు. ఒకసారి చదువుదాం. దావీదుకి ఎంత కష్టం వచ్చిందంటే, 1 సమూయేలు గ్రంథము ఆఖరి అధ్యాయము 30వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. త్వరగా చదివితే మనం ముందుకు వెళ్ళిపోదాం. అక్కడ నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 1 సమూయేలు 30వ అధ్యాయము మొదటి నుండి 250వ పేజీ నెంబర్. దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయగలుగుతారా? చాలా స్లోగా ఉన్నారండి మీరు. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో శత్రు సైన్యం ఎవరంటే అమాలేకీయులు దండెత్తి
దక్షిణ దేశం మీదకి సిగ్గుల మీద పడి కొట్టి దానిని తగులపెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారిని అందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయింది. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోకి కొనుకోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి పోవునంత బిగ్గరగా ఏడ్చిరి. యజ్రెయేలీయురాలైన అహీనోయను కర్మేలుడైన నామాలు భార్య అయిన అబీగయీలును దావీదు ఇద్దరు భార్యలు చెరలోకి కొనుకోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడిన. ఇక్కడ ఒకసారి ఆగుదాం. దావీదుకు చాలా కష్టం వచ్చింది. దావీదుకు చాలా భయంకరమైన శోధన దావీదు జీవితంలో తటస్థించింది. అమాలేకులు దండెత్తొచ్చి తన భార్యను తన యొక్క భార్యలను తన యొక్క కుమారులు కుమార్తెలు ఆ యొక్క సిక్లగులో ఉన్న ప్రతి ఒక్కరిని చంపేసి ఆడవాళ్ళనేమో చంపకుండా చెరపట్టేసి వారిని తీసుకెళ్ళిపోయి ఉన్నది లేనది కాల్చివేసుకొని నాశనము చేస్తూ ఉంటుండగా దావీదుకి ఏంటంట, ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడుస్తున్నాడట దావీదు. అంటే అంత కష్టం, అంత వేదన దావీదుకి వచ్చింది. అలాంటి సమయంలో దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? మిక్కిలి దుఃఖపడ్డాడంట. వారి కుమారులు బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసుకున్న రాళ్ళు రుబ్బి దావీదును చంపుదం రమ్మండి. ఎంతో వేదన దావీదు అనుభవిస్తూ ఉండగా దావీదు ఒక శ్రేష్టమైన పని చేస్తున్నాడండి. జాగ్రత్తగా చూద్దాం. అక్కడ దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. హల్లెలూయా. దేవుణ్ణి మనము కలిగి ఉన్నందుకు నీకు ధైర్యం ఉందా? దేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు, దేవుణ్ణి సేవిస్తున్న నీవు, దేవుని వెంబడిస్తున్న నీకు ధైర్యం ఉందా? హల్లెలూయా. నిజముగా మొర్రపెట్టేవారికి ఆ ధైర్యం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదుకి ఏం తక్కువ? దావీదుకి దావీదుకి సైన్యము తక్కువ, దావీదుకి గుర్రములు తక్కువ, దావీదుకి రథములు తక్కువ, ఏది తక్కువ కాదు. కానీ దావీదు దానిని ఏది లక్ష్య పెట్టకుండా దావీదు దేవునిని బట్టి మాత్రమే ధైర్యం తెచ్చుకొని ఉన్నాడట. హల్లెలూయా. ఈ లోకములో మనకి ధైర్యం ఏదంటే అది దేవునిని బట్టే. తిమోతి పత్రికలో అంటాడు కదా, ఇదిగో ఈ లోకంలో నాకు ధైర్యం ఏదంటే దేవుని చిత్తానుసారముగా ప్రార్థించిన ప్రతి మనవి ఆలకించబడుననుదియే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ధైర్యం అదే. మన ధైర్యము మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దావీదు తన సైన్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోలేదు. దావీదు తనకున్న ఆస్తిని బట్టి ధైర్యం తెచ్చుకోలేదు. దావీదు తనకున్న శక్తిని బట్టి ధైర్యం తెచ్చుకోలేదు. కానీ దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఎందుకో తెలుసా? దావీదు అంత గొప్ప రాజు అయినప్పటికీ ముమ్మారు ప్రార్థించేవానిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 23వ కీర్తనలో చెప్తాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటూ చెప్పుకుంటూ వస్తూ ఆఖరి వచనంలో అంటాడు, ఇదిగో నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదివారం రావటానికే ఇబ్బంది, ఉపవాస ప్రార్థనలకు రావటానికే ఇబ్బంది. మీకు కదండి, మా ఊర్లో, మా ఇంటి దగ్గర, మా సంఘంలో నిన్న నైట్ ఆల్ నైట్ ప్రేయర్ జరిగిందంట. మా నాన్నగారు జోసెఫ్ కుమార్ గారు ప్రతి మొదటి శనివారం రాత్రి ఆల్ నైట్ ప్రార్థన చేసి విజ్ఞాపన ప్రార్థన తెల్లవారుజామున 5 గంటల వరకు ప్రార్థన చేస్తారు. తిప్పి కొడితే 29 మంది వచ్చారట, 39 మంది వచ్చారట ఆల్ నైట్ ప్రేయర్కి. ఆదివారం చూస్తే మందిరం అంతా నిండిపోతుంది. ఈరోజు వాక్యం చెప్తూ మా అన్నయ్య అంటున్నాడు, 1 తక్కువ 40 మందికి, 1 తక్కువ 39 మంది వచ్చారు. మిగతా వారంతా ఎక్కడున్నారు? ప్రత్యేక ప్రార్థనలకు రావటానికే ఇబ్బంది. సేవకుడు ఎంతో ధనమును హెచ్చించి, ఎంతో ప్రయాస కష్టము వారికి క్షేమం కొరకు, మనందరి క్షేమం కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి ఎంతో ప్రయాసపడి సేవ జరిగిస్తూ ఉండగా దేవుని చేసేవాడిగా ఉంటున్నారా? అంటే 24 గంటలు వచ్చి దేవుని మందిరంలో కూర్చోమని నేను చెప్పట్లేదు, కానీ దేవుని పరిచర్యలో పాలి భాగస్తులుగా, దేవుని పనిలో పాలి భాగస్తులుగా, ఇదిగో దేవుని సేవకుడికి అన్నాడు, మోషేకి తూరు యోహరోన్లు ఉన్నట్లుగా దేవుని సేవకుడి కుడి ఎడమ భుజములుగా దైవ సేవకురాలిగా వెన్నంటి దేవుని పరిచర్యలో, దేవుని రాజ్య వ్యాప్తికు, దేవుని వరకు నువ్వు కనుక ప్రయాసపడితే ప్రభువు మన జీవితంలో మనలేని ఆశ్చర్యకార్యాలు దావీదు జీవితంలో జరిగించిన విధంగా మన జీవితంలో కూడా జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అప్పుడు దావీదు అంటున్నాడు, ఏఫోదు తెమ్మని యాజకుడు 7వ వచనం చదువుతున్నాను. అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చాను. అదంతా చదువుతూ ఉంటుంది. అక్కడ 8వ వచనంలో యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందువని సెలవిచ్చెను. కాబట్టి దావీదు అతని ఎదురున్న 600 మందిని బయలుదేరి బెసోరు బాగులకు వారిని 200 మంది వెనక దిగి విడవబడింది. దావీదును 400 మంది ఇంకా తరుమును పోయి 200 మంది అలసట పడి బేసోరు చుట్టగా అదంతా చదువుకుంటూ వెళ్తే ఇప్పుడు సమయం కాదు, ఆల్రెడీ 1/2 గంట అయిపోయి ఉంటుంది, నేను ముగిస్తాను. ఆఖరిగా అది చదువుకు మీరు ఇంటికి వెళ్ళాక 30వ అధ్యాయం 31వ అధ్యాయం చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఇది సిద్ధపడి రాలేదండి, వాక్యం చెప్పాలని కూడా నేను రాలేదు. వాక్యం విని దేవుని యొక్క రక్తము దేవుని యొక్క శరీరము భుజించాలని నేను ఈ స్థలానికి వచ్చాను. ఈవినింగ్ ఫంక్షన్ ఉంది, అయినా మా బంధువులందరినీ విడిచిపెట్టి దేవుని ఈరోజు దేవుని ఇది ఏ దినం అండి? ప్రభు దినం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదిగో ప్రభు స్థలంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక దేవుని సన్నిధికి మేము రావటం జరిగింది. ఈ ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాగే చదువుకుంటూ వెళ్తే అక్కడ దేవుడు దావీదు ఏఫోదు తీసుకురమ్మనంటే, ఏఫోదు అనగా ఒక వాయిద్యమును పట్టుకొని దావీదు తన యొక్క తరుము వారందరూ స్తుతిస్తూ ఉండగా 600 మంది స్తుతిస్తూ ఉన్నప్పుడంట ఫస్ట్ 200 మంది వెళ్ళిపోయారట, 400 మంది మిగిలారట, ఆ తర్వాత ఇంకొక 200 మంది వెళ్ళిపోయారట. అయినప్పటికీ దావీదు తన యొక్క స్తుతి ఆపలేదు, తన యొక్క మొర్ర ఆపలేదు, తన ధైర్యమును విడిచిపెట్టలేదు. తన ధైర్యమును దేవుని యొద్ద కొనసాగిస్తూ దేవుని వైపు చూస్తూ దేవుని యొద్ద విచారణ చేసి ఉంటుండగా దావీదు జీవితంలో జరిగిన కార్యం 19వ వచనం చదివితే, కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుపోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియో తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించుకొనెను. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమ పరుస్తామండి. హల్లెలూయా. మన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏదీ లేదు. అయినా దేవుని కార్యాలు మన జీవితంలో చూడట్లేదేంటి? దేవుని యొక్క ఆశీర్వాదములు దేవుని యొక్క వాగ్దానములు మన జీవితంలో మనం అనుభవించలేకపోతున్నామంటే నిజముగా మనం దేవుని యొక్క విచారణ చేయవారిగా లేము, నిజముగా మనం దేవుని సన్నిధిలో మొర్రపెట్టువారిగా లేము. ఎకనైనా ప్రభువు మన జీవితంలో గొప్ప కార్యములు చేయి ప్రారంభించుగాక. హల్లెలూయా. ఒక సహోదరి ఇలాగే వాక్యం చెప్తూ ఉండగా, పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉండగా ఒక సహోదరి ఒక దైవజనుడు చెప్పాడంట, నీకు ఏ కష్టం వచ్చినా నీకు ఏ బాధ వచ్చినా నీకున్న కష్టాన్ని బట్టి ప్రతిరోజు ఒక సమయాన్ని, నీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య కొరకు నువ్వు ప్రతిరోజు 1 గంట ప్రార్థన చేయమని పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉండగా, మీలాగా మీ పాస్టర్ గారు లాగా ఒక సేవకుడు ఒక అమెరికా దేశంలో ఒక ప్రాంతంలో వాక్యం చెప్తున్నారట. అయితే దాంట్లో ఒక సహోదరి విని ఆమెకున్న కష్టాన్ని బట్టి ఆమె తీర్మానం చేసుకొని ప్రతిరోజు ప్రార్థన చేయాలని ఆమె ఒక తీర్మానం చేసుకొని ప్రార్థన చేయడం మొదలు పెట్టిందంట. ఆమెకున్న సమస్య ఏంటో తెలుసా అండి? నీకు నాకు లేవండి అటువంటి సమస్యలు. ఆమెకున్న సమస్య ఏంటంటే, ఆమెకు ఒకగానొక కుమారుడు, ఆ కుమారుడికి ఏంటంటే భయంకరమైన ఊపిరితిత్తుల వ్యాధి, ఊపిరి తీసుకోలేడు. ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎంత ట్రీట్మెంట్ చేయించినా కూడా ఆ బాబుకి వైద్యం ఎక్కడా కూడా సరిపడట్లేదు. ఎక్కడ మేము చేయలేము అని చెప్పి పంపించేస్తున్నారు. ఆమెకు భర్త కూడా లేదు. ఆమెకు ఒక్కటే విధవరాలు, దేవుని వెంబడిస్తూ ఆ కుమారుని చూసుకుంటూ ఆమె జీవితాన్ని కొనసాగుతుంది. ఎప్పుడైతే దైవ సేవకుడు ప్రార్థన గురించి ఇలాగ దేవుని ఉపదేశం చేయించు ఉండగా ఆ మాట విని ఆమె ప్రతిరోజు ప్రార్థించుకుంటుంది. డాక్టర్స్ అందరూ చెప్పారంట, అమ్మ నీ కుమారుడికున్న అస్వస్థతకు, నీ కుమారుడికున్న అనారోగ్యానికి ఒక్క డాక్టర్ గారు ఉన్నారు, ఆయన స్విట్జర్లాండ్లో ఉన్నారమ్మా, ఆయన మాత్రమే నీ కుమారుడికున్న సమస్యకు వైద్యం చేయగలుగుతాడమ్మా, నీకు ఇక్కడ ఎవ్వరూ చేసేవారు లేరమ్మా, అంతటి భయంకరమైన వ్యాధిని కుమారుడికి ఉందమ్మా అని చెప్పేసి డాక్టర్స్ చెప్పారంట. అయితే చేసేదేమీ లేక, ప్రభు నీవే నా ఆధారము, నీవే నా దిక్కు, నీవే నా ఆశ్రయము, నీవే నాకు సహాయం అనుకుని పాస్టర్ గారు చెప్పినట్టుగా ప్రతిరోజు 1 గంట ప్రార్థన చేయడం ప్రారంభించిందంట. అయితే ప్రార్థన చేస్తూ ఉంది, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడుస్తుంది. తన కుమారుడికి కూడా 8-9 సంవత్సరాలు కూడా రానే వచ్చాయి. తన కుమారుడి పరిస్థితి ఏంటో తెలుసా? ఆ మరణ పడకల మీద అనుకుంటూ ఉంటాడట, ఎప్పుడు ఆక్సిజన్ పెట్టి తన కుమారుని బ్రతికించుకుంటూ వస్తుందంట. అలాగ వెళ్తున్న సమయంలో ఒక రోజు ఆమె ప్రార్థించుకునే సమయం వచ్చి ప్రార్థించుకుంటా ఉందంట. ప్రార్థిస్తూ ఉన్నప్పుడు
ఆమె ప్రార్థిస్తా ఉన్నప్పుడు ఎవరో ఒకరు తలుపు కొట్టారంట. తలుపు కొడితే ఆ వ్యక్తి ఎవరంటే ఆయన ఒక వైద్యుడు, ఒక డాక్టర్ గారంట. ఆ డాక్టర్ గారు ఆయన ప్రాంతం నుండి ఈ సహోదరి ఉండే ప్రాంతంలో ఆయన ఫ్లైట్ ఎక్కి కారు ప్రయాణం చేస్తుండగా భయంకరమైన మార్నింగ్ ఎలా వర్షం సడన్ గా అలా వర్షం చేసేది ఏమీ లేక, కారు వెళ్ళే పరిస్థితి లేక కారు ఆపేసి ఆ డ్రైవర్ ఇక్కడ ఎక్కడైనా ఇల్లులు ఉన్నాయేమో చూడంటే, సార్ ఇక్కడ ఎక్కడ ఇల్లు లేదు, అలా కొంచెం దూరంలో ఒక చిన్న ఇల్లు ఉంది సార్, ఆ ఇల్లు మాత్రమే కనబడుతుంది, ఇక్కడ ఎక్కడ ఇల్లు లేవండి అని చెప్పి. అదరా మరి మనం ఏం చేస్తాం, మనకి ఇక ముందు మార్గం లేదు కనుక ఆ డాక్టర్ గారు ఆ సహోదరు వెళ్ళిన తర్వాత డోర్ కొట్టారట. ఆ తల్లి డోర్ ఓపెన్ చేసిందట. డోర్ ఓపెన్ చేస్తే అమ్మ మీరు ఎవరండి అని అడిగితే డాక్టర్ గారిని, భయంకరమైన వర్షం బయట పడుతుంది, రోడ్డు మార్గంలో నేను వెళ్తుండగా మార్గము చాలా ఇబ్బందిగా ఉంది, భయంకరమైన ఉరుములు మెరుపులు కురుస్తూ ఉంటుండగా నేను కొంచెం సేపు ఇక్కడ ఉండి వెళ్దామని చెప్పి వచ్చానమ్మా అని చెప్పంటే, సరే సార్ కూర్చోండి అని చెప్పేసి ఆ యొక్క డాక్టర్ని కూర్చోబెట్టి యథావిధిగా తన ప్రార్థనా గదిలోకి వెళ్ళి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తుందంట. 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట, గంట అయినా కూడా, అరగంట అయినా కూడా రావట్లేదట. ఇంకా ఆమె రావట్లేదని చూసి ఆ డాక్టర్ గారు కదా, ఏంటి శబ్దం వినపడుతుంది, ఎవరో ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడ శబ్దం వస్తుందని ఆయన కూర్చున్న దగ్గర నుండి లేచి ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ కుమారుడు ఉన్నాడట. ఆ కుమారుడు మంచం మీద పడుకుని ఉన్నాడట. ఊపిరి అందక లాగా శ్వాస కొట్టుకుంటూ ఉన్నాడట. ఆ పక్కనే తల్లి ఏడుస్తూ ప్రార్థన చేస్తా ఉన్నట. ఏంటి ఆ పిల్లోడి పరిస్థితి అంత క్రిటికల్గా ఉంది, ఈమె ఏడుస్తూ కూర్చొని ప్రార్థన చేస్తుంది, ఇక్కడ నేను ఎంత గొప్పవాడిని, ఎంత పెద్దవాడిని, ఎంత పెద్ద డాక్టర్ని, నేను వస్తే కూడా పక్కన కూర్చోబెట్టి ప్రార్థన చేసుకుంటుంది ఏంటి అని అనుకున్నాడట డాక్టర్. పాపకి ఏ కష్టం వచ్చిందో, ఏ బాధలో ఉందో, నాకు ఇలా కష్టం వచ్చినట్టు ఆమెకి ఏం కష్టం ఉందో మనకు తెలియదు కదా, ఆమె ఎప్పుడు బయటకు వస్తుందో అప్పుడు అడగొచ్చు అనుకున్నాడట. ఆమె గంట ప్రార్థన అయిపోయిన తర్వాత బయటకు వచ్చిందంట. సార్ మిల్క్ ఏమన్నా వేడివేడిగా ఏదైనా తాగుతారా అని అడిగిందంట. అమ్మ కొంచెం వేడివేడిగా మంచినీళ్ళు ఇవ్వమ్మా అని చెప్పేసి మంచినీళ్ళు తాగారట. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, ఆ బాబు ఎవరమ్మా అలాగా శ్వాసతో ఇబ్బంది పడుతున్నాడు, ఏం జరిగింది, ఏమైందమ్మా అంటే, సార్ ఇదండి పరిస్థితి, నా కుమారుడు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు సార్ అని చెప్పిన తర్వాత, అలాగా మరి ఎక్కడ వైద్యం చేయించావంటే, సార్ ఇక్కడ ఉన్నవారు నాకు కలిగిన దాన్ని అంతటితో నేను చూయించుకున్నానండి, ఎక్కడ వైద్యం లేదట, ఎక్కడో స్విట్జర్లాండ్లో ఒక డాక్టర్ ఉన్నారంట, ఆయన మాత్రమే నా కుమారుడికి వైద్యం చేయగలుగుతాడంటండి. మరి అక్కడికి వెళ్ళే అంత స్తోమత, స్థాయి, ధనము, అవకాశం నా దగ్గర లేదండి. అందుకే నాకు భర్త లేడండి, నా బంధువులు అందరూ వదిలేశారండి, నాకున్న కష్టాన్ని బట్టి నేను నమ్ముకున్న దేవుడు మాత్రమే నేను నమ్ముకున్నానండి, ఆయనే కార్యం చేస్తాడని ఆయన వైపే చూస్తున్నానండి, నేను ఇంకేం చేయలేనండి, నా కుమారుడి ప్రాణము దేవుడు తీసుకోవట్లేదు అని చెప్పి నా కుమారుడిని కూడా ఆరోగ్యంగా నడవట్లేదండి, నేనేమి చేయలేని పరిస్థితి అండి అని కన్నీరు కారుస్తూ ఆ యొక్క తల్లి చెప్తా ఉన్నప్పుడు ఆ డాక్టర్ కూడా కన్నీరు కారుస్తాడట. ఎందుకో తెలుసా, ఆమె ఎవరి కొరకైతే ఎదురు చూస్తుందో, ఏ డాక్టర్ గారైతే తన కుమారుడికి వైద్యం చేస్తారని అనేక మంది వైద్యులు చెప్పారో, ఆ డాక్టర్ గారిని నేనేనమ్మా, నేను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు సర్వశక్తి గల దేవుడమ్మా, ఎంత గొప్ప దేవుడమ్మా, ఎవరైతే డాక్టర్ నీకు చెప్పారో ఆ డాక్టర్ని నేనేనమ్మా, అమ్మా నీ నా కష్టములో నాకు రోడ్డు వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు నీ ఇంటిలో నాకు స్థానం ఇచ్చావమ్మా, నీ కుమారుడికి నేనే వైద్యం చేస్తానమ్మా, ఉచితంగా వైద్యం చేస్తానమ్మా నీకని చెప్పి ఆయన ప్రాంతానికి ఆయన ఖర్చుతో ఫ్లైట్లో తీసుకెళ్ళి ఆ కుమారుడికి వైద్యం చేశాడట. ఆ కుమారుడు 80-90 సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతికాడంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ యేసయ్యనామాన్ని మహిమపరచగలుగుతామా? ప్రార్థన యొక్క శక్తి, ప్రార్థన యొక్క గొప్పతనము, విసుగక విశ్వాసముతో నిజముగా నేను వచ్చిన తీను కానీ కీర్తన 141 కీర్తనలో ఉంటుంది, ఇదిగో మనం మొర్రపెట్టినప్పుడు, నిజముగా మొర్రపెట్టినప్పుడు ఆయన సమీపముగా ఉంటాడన్నాడు. దావీదుకి సమీపముగా ఉండి అద్భుతం చేశాడు, తను పోగొట్టుకున్నదంతా పొందుకునే రీతిగా చేశాడు. ఇదిగో నేను చెప్పిన సహోదరి ఒక్క రూపాయి లేకుండా,
ఒక్క తోడు లేకుండా, ఒకరి సహాయము లేకుండా దేవుడే ఆ దూతను పంపించి ఏ రీతిగా తన యొక్క ప్రార్థనను ఆలకించినట్లుగా ఇదిగో దేవుని బట్టి ధైర్యము తెచ్చుకుంటే ఎంత గొప్ప ఆశీర్వాదమో మనం చూసాము. కనుక ఈరోజు నీ జీవితంలో కూడా దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో, దేని కొరకు ఎదురు చూస్తున్నావో, దేని కొరకు దేవుని తట్టు ఆశతో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారట. వారి పక్షి రాజు వలె అలయక సొమ్మసిల్లక పైకి ఎగురుతారట. దేవుని కొరకు ఎదురు చూద్దాం, దేవునితో సహవాసము చేద్దాం, దేవునితో ప్రార్థనలో గడుపుదాం. ప్రభు యొక్క దీవెన ఆశీర్వాదమును మనం పొందుకుందాం. నేను చెప్పిన మాట మరొకసారి జ్ఞాపకం చేసుకుందామా? ఏలయనగా మనము మొర్ర పెట్టినప్పుడు ఇశ్రాయేలులకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ దేవుడు ఏ జనమునకు సమీపముగా ఉన్నాడు. కనుక మనము నిజముగా మొర్ర పెట్టే వారిగా ఉందాము. దేవుని యొక్క కృపను పొందుకుందాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి తన వినికిడిలో ముద్రించుగాక. హల్లెలూయా. చెప్తాం ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. చక్కని మాటలు జ్ఞాపకం చేశారు. ఆ మాటలను బట్టి దేవుడు హల్లెలూయా. చెప్తాం ఒకసారి హల్లెలూయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. హల్లెలూయా. దేవుడు ఎలా సమీపిస్తాడో, ఏ జనానికి సమీపము ప్రార్థన చేసేవారు మాత్రమే ఆయన ఎలా ఉండడానికి సన్నిహితంగా ఉంటాడు. హల్లెలూయా. ప్రాంతంలో ఉన్న శక్తి లాంఛన సాక్ష్యం విన్నాం కదా. ఆ ప్రాంతం ద్వారా ఆ డాక్టర్ గారిని రప్పించింది. హల్లెలూయా. ఈమె వెళ్ళలేని పరిస్థితి, వీళ్ళు వెళ్ళలేని పరిస్థితి వాళ్ళకు ఉన్నప్పుడు ఆ ప్రార్థన ఏం చేసిందంటే ఎక్కడో వేరే దేశంలో డాక్టర్ గారిని ఎక్కడ తీసుకొచ్చిందంటే అండి వాళ్ళ ఇంటికే నడిపించిందంట. ఎంత అద్భుతం చూసారా? ప్రాంతంలో ఉన్న శక్తి అండి. ఒక మాట చదివేసి మన ప్రార్థన చేసుకుందాము. లోక సువార్త 21వ అధ్యాయము, లోక సువార్త 21వ అధ్యాయము 36వ వచనంలో కాబట్టి మీరు జరగబోటి ఎల్లను తప్పించుకొని మనుష్య కుమారు ఎదుట నిలబడుటకు శక్తి గలవారు అగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలుకుగా ఉండుడి. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. జరగబో వాటినల్లా మనం తప్పించుకోవాలంటే ప్రభునందు ప్రేమవలరా కొన్ని జరగబోయే పరిస్థితులు రాబోతున్నాయి. దేవుడి రాకలో భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఆ పరిస్థితుల నుంచి మనం తప్పించుకొని దేవుని ఎదుట మనం శక్తిమంతులుగా నిలబడాలంటే, శక్తిమంతులుగా ఉండాలంటే ప్రభు ఎదుట ప్రార్థనలో మెలకుగా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థనలో ఎలా ఉండాలండి? మెలకుగా ఉండాలి. నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. ప్రార్థిస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రార్థిస్తే దేవుడు నీకు జరగబోయే వాటినల్లా కూడా ఏం చేస్తాడంటే తప్పిస్తాడు. హల్లెలూయా. జరగబోయే వాటిల్లో ఏం చేస్తాడండి? అందరు చెప్పాలండి. ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ప్రభునందు ప్రేమోళ్ళారు. ఇంకా జరగబోయే భయంకరమైన సునామీలు జరగవచ్చు, భయంకర భూకంపాలు జరగవచ్చు, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, యుద్ధాలు జరగవచ్చు, కరువులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాటిలోంచి మనం తప్పించబడాలంటే, వాటిలోంచి మనం తప్పించుకోవాలి, ముందుకు సాగాలంటే ప్రార్థన అనే ఆయుధం మనము కలిగి ఉండాలి. హల్లెలూయా.
ఏ ఆయుధం కలిగి ఉండాలండి? ప్రార్థన అనే ఆయుధము మనం కలిగి ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నన్ను ప్రార్థనాత్మతో నన్ను నింపు నాయన, ప్రార్థన శక్తితో నింపు నాయన. ప్రార్థించిన వారికి దేవుడు సమీపంగా ఉంటా అన్నావు కదయ్యా, నాకు ఎప్పుడు సమీపంగా ఉండు. ఏ జనానికి సమీపంగా ఉండడండి, ప్రార్థించే జనానికే దేవుడు సమీపంగా ఉంటాడు. హల్లెలూయా. ప్రార్థించే వారికే దేవుడు సమీపంగా ఉండి వాళ్ళ పరిస్థితుల నుంచి, వాళ్ళ కష్టాల నుంచి దేవుడు విడిపిస్తాడు. దావీదు కూడా భయంకరమైన పరిస్థితి వచ్చింది. ప్రజలందరూ కూడా రాళ్ళు రువ్వాలనుకున్నారు, కానీ ఆయన ప్రార్థన దేవుని ఎదుట శక్తిమంతులుగా నిలబెట్టింది. హల్లెలూయా. ఆయన చేసిన ప్రార్థన ప్రియమైన బిడ్డలారా, దేవుని ఎదుట ధైర్యం తెచ్చుకున్నాడు, ధైర్యవంతులుగా నిలబెట్టింది. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన నీ పరిస్థితుల ముందు, నీ కష్టం ముందు నిన్ను ధైర్యవంతులుగా దేవుడు సిద్ధపరచబోతున్నాడు. హల్లెలూయా. మనం ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా ఏం మానకూడదండి? ప్రార్థించుట మానకూడదు. ఏం మానకూడదు చెప్పండి? తిన్నమన్న మానేవాళ్ళు, కానీ దేనించి ఏది మానేయకూడదండి? ప్రార్థించుట. అన్నట్లకి సమయం ఇస్తాం, కానీ ప్రార్థన మాత్రం సమయం చాలా మంది. కాబట్టి మనందరం కూడా ప్రార్థించుటకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ కూడా తలలో ఉంచండి. ఇంతవరకు విన్న వాక్యాన్ని బట్టి నిజంగా ప్రార్థిస్తే దేవుడు ఎంత సమీపంగా ఉంటాడో, ప్రార్థిస్తే దావీదు ఎంత ధైర్యంగా ఉన్నాడో, ప్రార్థిస్తే దేవుడు జరగబోయే వాటినల్లా తప్పిస్తాడని ప్రభు మాట్లాడుకొని వచ్చాడు. మనందరం కూడా ప్రార్థించేవారుగా మనం ఉందాము. దేవా నీ కొందనాలు, ఇంతవరకు విన్న వాక్యాన్ని మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేసి మేమందరం కూడా వాక్యానుసారంగా జీవించుటకు మమ్మల్ని మీరు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.